మద్దతు కోరుతూ ప్రధాని ఇచ్చిన పిలుపునకు స్పందన బాగుంది. ప్రత్యేకించి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని పార్టీల నుంచి కూడా మద్దతు వస్తూనే ఉంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఒక డిఫరెంట్ సబ్మిషన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలుగా దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. ఆ మేరకు చూసుకుంటే వింధ్యకు పైన ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే వింధ్య దిగువనున్న దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ ఉంటుంది. జనాభా ప్రాతిపదికని పరిగణలోకి తీసుకొని సీట్ల సంఖ్య పెంచడం అనే అంశాన్ని మహిళా రిజర్వేషన్ల బిల్లుతోటి ముడిపెట్టవద్దని చెప్పేసి ఆయన ఒక సూచన చేశారు. చాలా డీటెయిల్గా మాట్లాడారు, లాజికల్గా కూడా మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి. అదే సందర్భంలో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం అన్నారు. కానీ అది మాట్లాడుతూ మధ్యలో బీజేపీ కుట్ర ఇందులో ఏదో ఉందనే అనుమానాన్ని, సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లు ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ న్యాయవాది రజనీ గారు. నమస్కారం రజనీ గారు. అలాగే బీజేపీ ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. అండ్ కల్వ సుజాత గారు కూడా జాయిన్ అవుతున్నారు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్. వారికి కూడా నమస్కారం. టు స్టార్ట్ విత్ సుహాసిని గారు, నిన్న ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రత్యేకంగా, అంటే ఇంకో 3 రోజులు సభ కూడా దీనికోసం ప్రత్యేకంగా సమావేశం చేయబోతున్నారు. నేను విజ్ఞాన భవన్లో జరిగిన సమావేశంలో మాజీ స్పీకర్ మీరా కుమార్ గారు కూడా రావటాన్ని వారు స్వాగతిస్తూ వారు చేసిన ఒక ప్రస్తావనకి మాజీ స్పీకర్ మీరా కుమార్ గారు కూడా స్పందించారు. మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఒక విప్లవం తీసుకురాబోతున్నాం, 2034 దాకా ఆగక్కర్లేదు, 2029 నుంచే ఈ రిజర్వేషన్ల బిల్లు రాబోతుందని. సుహాసిని గారు చెప్పండి. నమస్కారం వాసుదేవన్ గారు. నమస్తే నాతోటి ప్యానెల్లో ఉన్న అతిథులందరికీ కూడా. ఇది చాలా చారిత్రాత్మకమైన ఘట్టంగా మనం అందరం కూడా అభివర్ణించాము. 2023లో ఎన్నో సంవత్సరాల కళ నోటి మాటలతోనే ఉండిపోయింది. గత ప్రభుత్వాలు కూడా లోక్సభ, రాజ్యసభ ఇవి రావడం, అక్కడి నుంచి మళ్ళీ అందరి ఏకాభిప్రాయం లేకపోవడం, మరి ఇవన్నిటికీ కారణాలు ఏంటి అన్నది, అది మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా ఒక పూర్తిగా ఇంకా ఒక అనుమానాలు లేకుండా ఒక చట్టం పూర్తి స్థాయిలో తీసుకురావాలి. దానికి ఎన్నో ఉదాహరణలు కోట్ చేస్తూ కూడా నిన్న ప్రధాని మోదీ గారు మహిళా లోకానికి అడ్రస్ చేస్తూ ఒక అద్భుతమైన ఒక మెసేజ్ అందించడం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే ఒక ప్రాధాన్యత, మహిళా సాధికారత ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం అన్నది చాలా క్లియర్ గా ఇక్కడ చేతల్లో చూపించడం జరిగింది, మాటల్లో మాత్రమే కాదు. అందులోని మనం చూస్తున్నాం చాలా సంవత్సరాలుగా అది మహిళలు శక్తి స్వరూపిణి, సమానమైన హక్కులు ఉండాలి, సమానం ముందు ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అని మాటలు చాలా మంది చెప్పారండి. కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి అందులోనూ ప్రత్యేకంగా ఒక స్థానం కల్పించడంలో, ఇంట్లో ఎప్పుడు కూడా గౌరవం ఉంటుంది, కొందరు ఇళ్లలో ఉంటుంది, ఎన్నో రకాల కేసెస్ ఆ విధంగా అంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు. కానీ ఆ ఇంట్లో ఒక ప్రోత్సాహము బయటకు వచ్చిన తర్వాత ప్రతి సంస్థలోనూ ఒక రిజర్వేషన్, మహిళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి అని ఒక గుర్తించడమే కాదు, ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఒక అవకాశాన్ని కల్పించారు మోదీ గారు. మనం కనుక ఈ విషయాలు కనుక చూస్తే అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడము. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మొన్న 2023లో చట్టం అయితే వచ్చింది, కానీ ఎప్పుడైతే సెన్సస్ డీలిమిటేషన్ తర్వాత ఒక చిన్న క్లాజ్, దానివల్ల ఏంటంటే 99.9% దగ్గర ఆగిపోయింది. సో 99.9% దగ్గర కాకుండా పూర్తిగా 100% మనం చేసింది 2023లో అయితే ఇంకా మళ్ళీ సెన్సస్ డీలిమిటేషన్ అంతా ఇంకా ఆలస్యం అయిపోతుంది అని చెప్పి, ఆ విధంగా అవ్వకూడదు అని మళ్ళీ దానికి ఒక ఇంప్లిమెంటేషన్ విధంగా ఎలా అయినా సరే దానిని ఆచరణ సాధ్యం అయ్యేటట్లుగా ఇప్పుడు మనకు రాబోతోంది. 100% పూర్తి స్థాయిలో దానిని ఏ విధంగా చేస్తారు, ఎలాగా మహిళలందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ, ఇది ఒక ప్రత్యేక కొత్త యుగం, కొత్త ఉత్సాహం, మహిళల భద్రత, సాధికారత, అసలు ఆత్మవిశ్వాసం, ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ న్యూ ఇండియా అండి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా మహిళకి ఈ విధమైన స్థానాన్ని ఇచ్చిన ఒక దేశమే లేదు. సో దీనిని
ఖచ్చితంగా మనం ఈ రోజు ఒక సెలబ్రేషన్స్ యుగం, ఒక సెలబ్రేషన్స్ డేగా మనం అభివర్ణించవచ్చు. అంతేకాదు మనం కనుక ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ మన దేశంలో మన యొక్క పూర్వాచారాల నుంచి కూడా మహిళ ఏ విధంగా చక్కదిద్దుతోంది తన కాపురాన్ని కాకుండా సమాజాన్ని కూడా అని చెప్తూ గ్రామాలలో 90% మహిళలు, ఒక ఊరు ఎగ్జాంపుల్ గా తీసి అక్కడ పూర్తిగా మహిళలే ఉండడం అన్నది ఎంతో అసలు ఆశ్చర్యకరంగాను ఆనందకరంగాను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దేశమంతా ఈ న్యూస్ విని అవును కదా, గ్రామాల్లోనే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇంకా దేశంలో కనుక ఇస్తే, అందులోనూ చట్ట సభల్లోనూ మనకి పార్లమెంట్ సభల్లో కనుక మనకి ఈ విధంగా ఒక రిజర్వేషన్ ప్రత్యేకంగా ఇస్తే ఇంకా మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా అద్భుతమైన ఒక మన కొత్త భారతదేశాన్ని చూడొచ్చు అన్నది క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఒక ప్రశ్న అడిగినప్పుడు ఏ తర్కశాస్త్రము ఏ శాస్త్రమో చెప్పని ఒక సమాధానం వాళ్ళు 8వ తరగతి కూడా పాస్ అవ్వని ఒక మహిళలు ఆలోచన దృక్పథంలో ఉంది అంటే ఇంకా మన భారతదేశం ఎటువగా వెళ్తుంది, ఎంత అద్భుతమైన రేపటిని మనం చూస్తాము అనే ఒక ఎగ్జాంపుల్లో పేద అనే వాళ్ళు ఉండకూడదు, అదే మా ధ్యేయం అని 8వ తరగతి చదువుకున్న ఒక సుహాసిని ఆనంద్ గారు నిన్న విజ్ఞాన భవన్లో నిన్న విజ్ఞాన భవన్లో ప్రధానమంత్రి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రెస్పాన్స్ కూడా చూసి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. సార్, ప్రధానమంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. పిసిఆర్ రైట్, మళ్ళీ చూద్దాం ప్రధానమంత్రి ఏం మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయితే బీజేపీ కుట్ర అనే ఒక ప్రస్తావన చేశారు. రజనీ గారు వారి సీఎం గారు మాట్లాడింది చూసే లోపల ఎందుకు ఆ రకంగా ఆయన అన్నారో ఒకసారి చూద్దాం. ఐ థింక్ సీఎం గారి బయట రెడీగా ఉందనుకుంటాను. పీసీఆర్, ఈజ్ ఇట్ ఓకే? సీఎం గారి బయట కాబట్టి మోడీ గారికి మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా ఉత్పత్తిగా మారుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఈరోజు మీరు అనొచ్చు మీరు గుడ్డిగా వ్యతిరేకిస్తే మరి దీని పరిష్కారం ఏందని. అందుకే హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నా. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి.